హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే మంచి కథ. కథ అతిథి వచ్చిన వేళ. రచన రావులపాటి వెంకటరామారావు గారు. మరి మొదలు పెడదామా? రాత్రి 9 దాటింది. ఒంటరిగా ఉంది. ఆకలేస్తోంది. వంట చేయడానికి ఓపిక కూడా లేదు. పొద్దున్న ఆఫీస్కి వెళ్తూ వంట చేయకు, ఇద్దరం డిన్నర్కి వెళ్దాం, బయటికి వెళ్దాం అని ముద్దు పెట్టి మరీ చెప్పాడు మొగుడు. అప్పటికే అడిగా, నమ్మమంటావా అని. నమ్మాలి మరి, మాట ఇచ్చి నాదే భారం. మాట తప్పితే నువ్వు పెట్టే తిప్పలు కొద్దివా అంటూ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు మొగుడు మహాశయుడు. మళ్ళీ టైం చూసుకుంది. చెవులు రిక్కించి విన్నది, బైక్ సౌండ్ వినపడుతుందేమోనని. మామూలు కంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉంది. చి, మగాళ్లను నమ్మకూడదు అని అనుకుంటూ మళ్ళీ అంతలోనే ఏమి ఇబ్బంది వచ్చిందో అని అనుకుంది. టీవీ ఛానల్ మారుస్తూ ఉండగా బైక్ శబ్దం విని తలుపు తీసింది. వచ్చారులే అని నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళబోయింది శృతి. హడావిడిగా లోపలికి వచ్చి, శృతి, వీరు మా కొలీగ్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు ఒంటరిగా. పేరు సుమిత్ర. ఆఫీస్ పని మీదేలే, పాపం లాడ్జ్లో ఏం దిగుతుంది అని నేనే ఇన్వైట్ చేశాను. రండి సుమిత్ర, నా మిస్సెస్ శృతి, మేమిద్దరమే. మాది డబుల్ బెడ్రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గెస్ట్ రూమ్లో మీరు అంటూ తన చేతిని లోని సూట్ కేస్ రూమ్లో పెట్టి వచ్చాడు. సుమిత్ర బిడియంగా నిలబడి ఉంటే, అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి, ఫీల్ ఫ్రీ అంటూ నవ్వుతూ సోఫా చూపించింది శృతి. భగవంతుడా, వంట తప్పదు, పైగా అదనపు పదార్థాలు, పైగా ఎన్ని రోజుల భారమో ఏమిటో. ఈ మగాళ్ళు భలే నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త కాంటాక్ట్ చేసి ముందే చెప్పొచ్చుగా. ప్రపంచానికి బహు ఉదారులు, భార్యలను మాత్రం కష్టపడతారు అని రకరకాలుగా అనుకుంటూ మొహమాటంగా కూర్చున్న సుమిత్రను చూసి, వాటర్ తీసుకుంటారా? బయట కాస్త చిరుకులు పడ్డట్టున్నాయి, వేడిగా కాఫీ ఇస్తాను. సాకేత్, నువ్వు కాఫీ తాగుతావా అని కేకేసింది. అలాగే, ముగ్గురం తాగుదాం అని బయటికి వచ్చి, మీరు లోపలికి వెళ్తారా, డ్రెస్ చేంజ్ అన్న మాటకు సుమిత్ర నవ్వి, పర్వాలేదులేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, అప్పటికీ హోటల్లో దిగుతానన్నాను. ఆ మాటను మధ్యలోనే తుంచేస్తూ, భలే వారే, మనం కొలీగ్స్, ఇందులో శ్రమ మాటే రానే రాదు అని శృతి వైపు చూశాడు సాకేత్. అంతే కదా, మీరేం మొహమాట పడకండి, నేను కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్తూ, సాకేత్ ఒక్కసారి అంది. సాకేత్ అనుసరించాడు. సుమిత్ర టేబుల్ మీద ఉన్న స్వాతిని చేతులకు తీసుకుంది. హాల్లో కూర్చున్న సుమిత్రకు సన్నగా మాటలు వినపడుతున్నాయి. ఏంటి సాకేత్ ఇది, మనం ఏమనుకున్నాం, నువ్వేం చేసావు? ఏం చెయ్యను, టక్కు నానేశాను, మేమిద్దరమే మాతో ఉండొచ్చు అని అన్నాడు సాకేత్. అది సరే, మనం బయటకు వెళ్దాం అనుకున్నాంగా డిన్నర్కి, గుర్తుంది, మార్నింగ్ నుండి బిజీ, ఈవినింగ్ చెప్పొచ్చులే అని అనుకున్నా. ఈ లోపల సుమిత్ర వచ్చింది. పోనీ తాను వచ్చిన సంగతి కూడా చెప్పలేదు. అందుకే మా నాన్న ఎప్పుడు అంటాడు ప్లానింగ్ ఉండాలని అంది శృతి. సర్లే, నాదే క్రైసిస్ ప్లానింగ్. బషీర్కి కాల్ చేయనా, ఉడిపి నుండి పార్సల్ తీసుకొస్తాడు. టంగున గిన్నె పడిన దొర్లిన చప్పుడైంది. ఒక సెకండ్ తర్వాత, అయ్యో చేజారింది, ఇప్పుడు బయట నుండి పార్సిలా అంది. ఏంటది, ఏంట అల్లరి, అప్పప్పా, చేతులు ఊరుకోవు కదా, వదలండి చెప్తుంటే మీకు కాదు. అయ్యో, మీరు లోపలికి వచ్చారా అంటూ పక్కపక్క నవ్వు వినిపించింది. నిజంగానే అమ్మాయి లోపలికి వచ్చిందనుకున్నావా బెబ్బెబ్బెబ్బె అని వెక్కిరించి హాల్లోకి తొంగి చూసింది శృతి. సీరియస్గా పత్రికలో మునిగిపోయి ఉన్నట్లుగా ఉంది సుమిత్ర. అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని లోపలికి వెళ్ళింది. కాఫీ తీసుకోండి అంటూ, బాగా అలసిపోయారా అన్న శృతి మాటలకు, నన్ను మీరు అనకండి, నేను అక్క అంటాను, మీరు నన్ను మిత్ర అనండి అంది. కాఫీ తీసుకుంది. అయితే నేను బావగారినమాట అంటూ సాకేత్ బయటకు వచ్చి ఇద్దరు మొహాలు చూసి నాలుగు ఖర్చుకున్నాడు. ఇద్దరు పక్కన నవ్వారు. నోరు ఊరుకోదుగా మరో బాణం వదిలాడు. ఇక్కడ బావే, కానీ ఆఫీసులో మాత్రం బాసే అన్నాడు. మళ్ళీ నవ్వులు. అక్క, నా వల్ల మీ ప్రైవసీకి ఇబ్బంది, మీ సరదాలకు నేను అడ్డు, నేను హోటల్కి మారి అడ్జస్ట్ అవుతా అని కాస్త గట్టిగానే అంది. ఆ మాటలకి శృతి టాపిక్ మారుస్తూ, సర్లే కానీ నీ పొగ్గన సొట్ట నాకులాగా అంది. అయితే
మీరిద్దరూ డింపుల్ సిస్టర్స్ బాగుంది, కానీ అచ్చ తెలుగులో అంత బాగుండదేమో ఆయన అంటాను సొట్ట సిస్టర్స్ అన్నమాట అని నవ్వాడు సాకేత్. చిచి అని అన్న ఇద్దరు నవ్వకుండా ఉండలేకపోయారు పెద్ద గొంతులతో. అంతా రిఫ్రెష్ అయ్యి ముగ్గురు వంటగదిలో చేరారు. ఉన్నమాట అనుకుంటే శృతి చాలా సాత్వికమైన ఇల్లాలు. కాస్త ముక్కు మీద కోపం అనకూడదు కానీ చిరాకు పాలెక్కువ. మాట పట్టింపు మనిషి కానీ చాలా మంచి అమ్మాయి అని సాకేత్ గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటూ కళ్ళారా ఆరాధిస్తూ సంతోషాలను కురిపిస్తూ సుకుమారంగా ప్రేమగా గారాభంగా ఎక్కడా నొప్పించక అవసరమైన చోట తాను ఒదిగి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. పిల్లల ప్రసక్తి తాను లేకుండా ఉన్న దాంట్లో హాయిగా ఉన్నారు. శృతికి చిన్న దిగులు, ఇంకా కడుపు పండలేదని. శృతికి చిన్న దిగులు అయితే వైద్య పరీక్షల్లో ఏ లోపం లేదని తేలింది కాబట్టి కాస్త ఊరట. రేపో మాపో శుభవార్త వినగలుగుతామని ధైర్యం. కానీ ఇద్దరూ బయటపడరు. సుమిత్ర కూరగాయలు తరిగింది, వారిస్తున్నా. సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న సాకేత్ తరిగిన వాటిని బియ్యాన్ని కడుగుతూ నవ్వేస్తున్నాడు. శృతి వంట అరగంటలో భోజనం తయారంది. కరకరలాడే అప్పడాలతో సహా ముగ్గురు సుష్టిగా భోంచేశారు. హాల్లోకి చేరగానే సుమిత్ర బెడ్రూమ్ నుండి తను కొన్న స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చింది. బెడ్రూమ్లో నిద్రపట్టక ఒకటి కొత్త చోటు, రెండో కారణం పక్క గది నుండి వినిపిస్తున్న గుసగుసలు, ధ్వనులు. అల్లరి మూలంగా దొర్లినా నిద్ర పట్టలేదు. అది మనసులో ఏదో మిదిలి తొలుస్తుండగా. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టానురా అన్నాడు సాకేత్ గుసగుసగా. నీకు ఇది మామూలే కదా, పర్లేదు. కానీ మంచి పిల్ల, కలివడిగా కలిసిపోయే రకం. ఆఫీస్ సంగతి తెలీదు. మంచి పిల్లే, మరి కాస్త జరుగు, నాకు బాగా లేకుండా చేస్తున్నావు అన్నాడు. మరే నేను సూర్యకాంతంలో ఊరుతుంటే నువ్వేమో రమణారెడ్డి పాపం రెవటలాగా. అది కాదు, మాట మార్చకు, నా దక్షిణ నాకివ్వు, లేకపోతే బలవంతంగా తీసుకుంటాను అన్నాడు సాకేత్. యాక్ మసాలా కంపు ఏమో కానీ నువ్వు మాత్రం సుగంధ పరిమళ కంపు. భయపడకు, కంపంటే వాసన అని అర్థం. ఇది వెయ్యోసారి తమ్ముడు చెప్పడం, నేను వినడం. పక్క గదిలో గెస్ట్ ఉంది, నెమ్మదిగా మాట్లాడండి. సర్లే కానీ నా వైపు చెరుగు. ఇంకా బాబోయ్, ఊపిరి ఆడడం లేదు. ఏం పట్టురా బాబు, ఉడుం పట్టు. నువ్వు జారిపోయినట్లే ఒంటికి నూనె పట్టించా, ఒకటే జారుడు మరి. చి పాడు మాటలు, చేతిలో చేతలో పాడువే. నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. అట్లా అంటే అసలు నాకు బుద్ధి లేనట్లు. రామ రామ, ఇప్పుడు కృష్ణ కృష్ణ అనడం కరెక్టు. ఆయన రాసలీలకి ఆద్యుడు, నాట్యంలో కూడా శృంగారం నిర్వచించిన ఘనుడు. నిండు వెన్నెల్లో రాసకేళిలో గోవులను గోపికలను తద్వారా జగత్తునంతా అలరించాడు. కృష్ణప్రేమ తత్వం నేటికి ఆదరణలో ఉంది. ఆప్యాయత అనురాగాలు రంగరించి మురళీగానం మేళవించి అని ముద్దు మరుముద్దు తడిముద్దు పొడిముద్దు అలా ముద్దుల మీద ముద్దులు జడివాన కురిపించి శృతిని సృజించాడు. మెత్తని పరిష్వంగం బర్త్డే సూట్లో ఒకరికొకరు హత్తుకొని ఆరోహణ అవరోహణ పర్వాలు దాటి జంట శరీరాలతో ప్రతి నరం మీటి పలికించి పల్లవించి తదానుగుణ పరివనంతలు చిలికించి పలికించి చిరునవ్వులు మందహాసాలు చక్కిలిగింతలతో నవ్వులు ఆపసోపాలు హమ్మయ్య అమ్మోలు దొర్లింతలు సమయం ఘనీభవించినట్లు పగలు రెయ్యి తేడా తెలియనట్లు. విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బలీఫ్. ఎదురు చూపులే 10 నిమిషాలే కొన్ని గంటలైనట్లు. ఆకట్టుకున్న సినిమా 3 గంటలది అరగంట అయినట్లు. ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో, ఎంత అలసిపోయారో అన్న విషయం జంటకు తెలియలేదు. కానీ పక్క బెడ్రూమ్లో ఉన్న సుమిత్రకు తెలుసు. ఆలకిస్తూ వింటూ వద్దనుకుంటూ ఒక్కోసారి చెవులు రెక్కించి అంతలో తానేదో కోల్పోయినట్లు అనుభవంలోకి వచ్చి తెల్లవారుతుండగా సుమిత్రకి నిద్ర పట్టింది. అంత కూడా కలత నిద్రే. కాఫీలు అవుతుండగా, అరే నీకు నిద్ర పట్టలేదా మిత్ర? అవునులే, కొత్త చోటు కదా, దోమలు లేవుగా, ఇబ్బందేం కాలేదుగా అని అడిగింది శృతి. అదేం లేదక్క, హాయిగానే నిద్రపోయాను. నిద్ర పట్టడానికి ఆలస్యమైంది, తెలుస్తూనే ఉంది అని నవ్వాడు సాకేత్. అవును, టిఫిన్ తయారా? నేను రెడీ అవుతాను, నువ్వు కూడా తయారుగా, సుమిత్రకి 9:30 కల్లా బయటపడాలి అంటూ శృతి వైపు తిరిగి 2 లంచ్ బాక్సులు. ఆర్డర్ వేశారు కదా దొరగారు, తప్పుతుందా అన్న శృతి మాటకు సుమిత్ర తెల్లబోయింది. మిత్ర, ఇట్లాంటి రిటార్ట్ మా ఇద్దరి మధ్య కామనే.
నువ్వేం ఫీల్ కాకు. నీకు నా సిస్టర్ కోటాలో పెద్ద బాక్స్ ఇస్తాను అని తను కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చింది. కుర్చీలోంచి లేచి సుమిత్ర శృతి రెండు చేతులు పట్టుకొని, అక్క, చాలా కొద్ది టైంలో మీరు ఆత్మీయులైపోయారు. ముఖ్యంగా నువ్వు. అక్క, నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కానీ నేను మాత్రం మీ ఇంట్లోనే ఉంటాను. ఖర్చులు పంచుకుంటాను. అంత ఇష్టంగా ఉంది నాకు. సర్లే పిచ్చి పిల్ల, నువ్వు సెంటిమెంట్ పర్సన్వేనా అంటూ సాకేత్ బాత్రూమ్కి వెళ్ళారు. ఈ లోపల ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ లంచ్ తయారు చేశారు. తన మాటల్లో సుమిత్ర అంత హ్యాపీగా లేనట్లు ఫీల్ అయింది శృతి. అదేంటో అర్థం కాలేదు. పొడిగించడం బాగుండదని మాటలు పొడిగించలేదు. బ్రేక్ఫాస్ట్ కాఫీలు అయిన తర్వాత సాకేత్ సుమిత్ర ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్ అయిన తర్వాత సాకేత్ శృతికి కాల్ చేశాడు. ఏంటోయ్, సుమిత్ర నిన్న ఆకాశానికి ఎత్తేసింది. నేను నీ వల్లే అదృష్టవంతుడినంట. నేను కూడా మీకు తగిన జోడి కాదంట. ఇంకా ఏదేదో అంది. నువ్వు దిష్టి చేయించుకో, నాకెలాగా నమ్మకాలు లేవనుకో అన్నాడు. సర్లే కానీ సుమిత్ర ఎందుకో అంత హ్యాపీగా లేదు. ఏదో ఉంది. అయినా మనం ఏం చేయగలం? ఎవరి జీవితాలు వారివి. నిజమే, తన ఆఫీస్ పని రేపటితో అయిపోతుంది. రేపే వెళ్ళిపోతుందేమో, పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. అయితే నీకు చెబుతాను. తానేదో షాపింగ్ అంది. ఎలా ప్లాన్ చేద్దాం? చివరగా మన ప్లాన్స్ అన్నీ ప్లాప్సే కదా. తమరికి వేరియదాసం ఉండదా? పోకిరి అన్న మాట విని నవ్వుకున్నాడు సాకేత్. రాత్రి నిద్రలేని కారణంగా హాల్లో సోఫాలోనే నిద్రలోకి జారుకుంది శృతి. బయట బైక్ చొప్పుడు టైం చూసుకుంది. 3 దాటింది. అప్పుడే వచ్చారే అనుకుని ఎదురెళ్ళింది. షాపింగ్ పూర్తయినట్లుంది. దారిలోనే తనకు కావాల్సినవి కొనేసింది అన్నాడు సాకేత్. వెరీ నైస్. ఏం కొన్నావు సుమిత్ర అని అడిగింది. అన్నీ బయట పెట్టి, ఇవి మా పేరెంట్స్కు, ఇవి మా జంటకు, ఇవి నా బాబుకు అని ఆపుకోలేని ఉద్వేగంతో గుండెలకు హత్తుకుంది కన్నీళ్లతో సుమిత్ర. ఇద్దరూ స్థానులైపోయారు. పెళ్లి కాని పిల్లలా ఉన్న తనకు బాబున్నాడా అని నివ్వెరపోయాడు సాకేత్. శృతికి నోట మాట రాలేదు. అప్పుడు నోరు విప్పింది. నాతో విషాదం అక్క. పెళ్ళైన 3వ రోజు నుంచే నరకాన్ని చూశాను. ఒంటి మీద వాతలే కాదు, హృదయం మీద పెట్టిన వాతలు జీవితాంతం మర్చిపోలేనివి. ఒక్కరోజు యాక్సిడెంట్కు నెల తప్పాను. వయసులో చాలా పెద్దవాళ్ళు నా తల్లిదండ్రులు. ఏం చేయలేని పరిస్థితి. అధికారి హోదా ఉన్న అతను ఒక కోటలో నన్ను బందీ చేశాడు. నా జీవితమంతా చేదే. అతి కష్టం మీద మ్యూచువల్ అగ్రిమెంట్ డైవర్స్ అయింది. బాబును తనకివ్వమంటాడు. నేను ఇవ్వలేను అంటూ ఒళ్ళో తడపెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతలోనే సర్దుకొని, అందరూ ఒక తీరుగా ఉండరుగా అక్క. బావగారు ఎంతో ఉన్నతులు, ఇంట బయట మిస్టర్ పర్ఫెక్ట్. అక్క, సిగ్గు లేకుండా చెప్తున్నా, నువ్వంటే కొద్ది పరిచయంలోనే జలసి. కానీ చెప్పడానికి గర్విస్తున్నా. నా అదృష్టం కొద్దీ మీరు గెస్ట్గా వచ్చాను. గెస్ట్గానే వెళ్తున్నాను. మంచి అనుభూతితో. మీ అనుబంధమే నాకు కావాలి. నా బాబుని మిస్టర్ పర్ఫెక్ట్గా తీర్చిదిద్దాలని నా నిర్ణయం. ముందు ముందు బావగారు లాంటి వ్యక్తి తారసపడితే జీవిత భాగస్వామిగా ఆహ్వానించడానికి సిగ్గుపడను. ఆయన ఇలా ఉండడానికి నీ సహకారం, మంచితనం, నీ కలివిడి, నీ చతురతే అక్క. అవన్నీ నేను ఈ అధికారి విషయంలో అనుసరించాను. సాకేత్ అందిపుచ్చుకున్నాడు. అర్థం చేసుకొని అతను తిరస్కరించాడు. అర్థం లేకుండా అందిపుచ్చుకోవడానికి, తిప్పికొట్టడానికి చిన్న గీత, అదే అహం అంటూ ఉబుకుతున్న కన్నీరును బొక్కల వెంట చారనిస్తూ నిలిచి ఉన్న శృతి సాకేతులకు వంగి నమస్కరించింది సుమిత్ర. ఆపై నెలలో మళ్ళీ వచ్చింది. ఈసారి ఎందుకంటే శృతి నెల తప్పిందన్న వార్తంది అన్నట్లు సాకేత్ లేని మీసం తిప్పుతుంటే శృతి సుమిత్రలు నవ్వుతూ ఉన్నారు. అదండి కథ. నచ్చినట్లయితే తెలుసుగా లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.